సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే నిర్మాణ రంగంలో అద్భుతాలను సాధించిన ఘనత మోక్షగుండం విశ్వేశ్వరయ్యదని ఆర్ఎండ్బిడిఈ దస్తగిరి అన్నారు. చిత్తూరు నగరంలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలను ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే నిర్మాణ రంగంలో అద్భుతాలను సాధించిన ఘనత మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు దక్కుతుందన్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ మూసీ నది వరదలు వచ్చిన సమీపంలో నిజాం నవాబు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాను తీసుకుని డ్యాంను నిర్మించారని గుర్తు చేశారు. నేటి ఇంజనీర్లు ఆయన ఆదర్శంగా తీసుకుని మరింత నిర్మాణాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టాలని కోరారు. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు మన గొప్ప సివిల్ ఇంజనీర్ అయినటువంటి సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్ గారి జన్మదిన రోజున ఈరోజు ఈ వేడుకలను జరుపుకుంటున్నాము. సార్ గారు 1861 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతం నివాసి. అతను ఆ రోజుల్లోనే ఏమి టెక్నాలజీ ఏం లేని రోజుల్లోనే పెద్ద పెద్ద ప్రపంచము మన దేశం సంబంధించిన పెద్ద పెద్ద డ్యామ్లు కానీ ఏం బాగా చేసిన వ్యక్తి అతని యొక్క స్మృతిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ పండుగ రోజు జరుపుకుంటున్నాము. ఉదాహరణకు 1908 సంవత్సరంలో మన హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్రంలో ఉండే హైదరాబాద్లో మూసీ నదికి పెద్ద ఫ్లడ్స్ వస్తే ఆ రోజు అతను అప్పుడు నిజాం ప్రభుత్వం అప్పుడు అక్కడ ఉన్నది. ఆ నిజాం నవాబు అతన్ని పిలిపించుకొని దీనికి ఏం చేయాలని ఆలోచిస్తే అతను ఒక సంవత్సరంలోనే అతనికి సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని స్మరించుకుంటూ ఇంజనీర్స్ డేని మనము అందరూ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ఇంజనీర్స్ అందరూ కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తున్నారు. ఆయన ఎన్నో ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు మరియు ఎన్నో ప్రాజెక్ట్స్ అన్నీ చాలామందికి అన్నీ తెలిసి ఇప్పుడు కొన్ని మచ్చుకి సార్ చెప్పారు. ఇప్పుడే ఎగ్జాంపుల్ మూసీ వరదల్ని కంట్రోల్ చేయడం, తిరుమల ఘాట్ రోడ్డు, ఇంకా ఎన్నో రైల్వే ప్రాజెక్ట్స్, కర్ణాటక రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ చేశారు. సో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా కొన్ని వండర్స్ అద్భుతాలు చేశారు ఇంజనీరింగ్లో, అవన్నీ కూడా మన అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తే మనం కూడా అద్భుతమైన కట్టడాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఇంజనీర్స్ అందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సభను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. కమిషనర్ గారు మహానుభావులు ఇంతమంది ఈరోజు మీరు ముందుకు వచ్చి మేము చేస్తాము, మా ముందుకు రండి, మీరు రాదు వాంచుకోండి. చిన్న చిన్న ఉద్యోగాలు సోదరులు చెప్పినట్టు మరి పార్టీ ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలకి మీరు డ్రీమ్ చేయండి. మీరు కళను సాకారం చేయడానికి ప్రయత్నం చేయండి. వారు అన్నట్టు నాకు సెక్యూరిటీ ఉద్యోగం ఇప్పించు, అక్కడ పార్టీ ఉద్యోగం